హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడైతే మనము దేవదొడ్డి గ్రామంలో కొలువైనటువంటి శ్రీ 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 మేల్మలైనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో జరిగినటువంటి డిసెంబర్ నెలలో జరిగిన అమావాస్య పూజ కార్యక్రమం అన్నమాట ఈ వీడియో ఎందుకు లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే రీసెంట్వి నేను పోస్ట్ చేశాను కదా మీకు, అంటే జనవరి నెలలో వచ్చినటువంటి అమావాస్య వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఇదైతే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే అమ్మవారికి రేపు నెల అంటే శివరాత్రి వస్తుంది కదా మనకి ఫిబ్రవరి శివరాత్రి తర్వాత 17వ తేదీ మాఘబహుళ అమావాస్య పూజ అనేది మనము జరిపించడం అయితే జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా మనమైతే మాఘబహుళ అమావాస్య అనేది అంగరంగ వైభవంగా అమ్మవారికి జరిపిస్తూ ఉన్నామన్నమాట. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారికి నేనైతే అమ్మవారి యొక్క గుడి యొక్క వివరాలు అయితే తెలియజేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఈ గుడి అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చిత్తూరు జిల్లా బైరెడ్పల్లి మండలము దేవదొడ్డి గ్రామములో కొలువైనటువంటి శ్రీ 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 మేల్మలైనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం అన్నమాట. అమ్మవారి గుడిని మనము నిర్మించి అయితే 4 ఏళ్ళు అయితే కావస్తుంది. ఈ సంవత్సరం మే నెల వచ్చిందంటే మనకు 4 సంవత్సరాలు అనేది పూర్తవుతుందన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను మీకు ముఖ్యంగా తెలియజేయడం అనేది ఏమంటే అమ్మవారికి ప్రతి సంవత్సరము శివరాత్రి మరుసటి రోజున కానీ లేదా 2 రోజుల కన్నా వచ్చే మాఘబహుళ అమావాస్య కారణంగా అమ్మవారికి జరిపించే పూజా కార్యక్రమాలు అనేవి వాటిలో భాగంగా ఇక్కడైతే అమ్మవారి కోసము భిక్ష అనేది 7 ఊర్లు కానీ లేదా 9 ఊర్లు కానీ కంపల్సరీ సంవత్సరము చేస్తాము. భిక్షాటన అనేది ఎందుకు చేస్తాము అనేసి చాలామందికి అయితే సందేహం రావచ్చు. ఈ విధంగా అమ్మవారి కోసము భిక్షాటన చేసి ఆ భిక్షని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో అన్నదానానికి కానీ ఏదైనా వస్తు రూపంలో కానీ అమ్మవారికి పెట్టడం వల్ల ఒక 10 మందికి అన్నదానం చేయడం వల్ల ఆ పుణ్యం అనేది మాతో పాటు మేము భిక్ష చేసినటువంటి ఊర్లలో కానీ భిక్ష ఇచ్చినటువంటి దాతలకు కానీ కలుగుతుందనేసి మేమైతే గట్టిగా నమ్ముతాము. సో అందుకు గాను మేమైతే 7 ఊర్లు కానీ లేదా 9 ఊర్లు కానీ ఖచ్చితంగా ఈ మాఘబహుళ అమావాస్య రోజున భిక్షాటన చేసే మేమైతే పూజ అనేది జరిపిస్తాము. మేము ఎంతన్నా ఖర్చు పెట్టచ్చు, కానీ భిక్ష ఎత్తినటువంటి ఆ బియ్యాన్ని కానీ ఆ అమౌంట్ని కానీ మేము ఈ విధంగా పూజ కార్యక్రమంలో ఉపయోగించడం వల్ల మంచి జరుగుతుందని అనేసి మేమైతే చాలా గట్టిగా నమ్ముతామండి. అందుకనేసే మేము భిక్షకు అనేసి వచ్చి ఈ విధంగా భిక్షాట అనేది చేస్తాము. మీ వంతు సాయంగా ఏదైనా అమ్మవారికి దానం ఇవ్వాలని అనుకున్న వారైతే దాతలు నేను స్క్రీన్పై ఇచ్చినటువంటి నెంబర్ని అయితే సంప్రదించండి. ఆ నెంబర్కే ఫోన్పే కూడా ఉంది. సో ఫోన్పే చేయాలనుకుంటే కూడా ఆ నెంబర్కి అయితే ఫోన్పే చేయండి. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో మీ వంతు సహాయంగా ఏదైనా ఇవ్వదలిచిన వారైతే ఇవ్వండి. అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం పనులు కూడా కొన్ని అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ పనులు జరిపించడానికి కూడా మీ వంతు సహాయం చేయగలని అనుకున్న వారు నేను ఇక్కడ ఇస్తున్నటువంటి నెంబర్ అయితే ఉంది కదా, దానికి కాంటాక్ట్ అవ్వండి. వివరాలు అయితే వారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయం అయితే అందుతుందనేసి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోస్ ఇంకా నేను ఆలయ ప్రాంగణానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే రానున్న కాలంలో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న వీడియోస్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక మిగిలినవి అంటే ఆలయ ప్రాంగణం యొక్క వివరాలు అయితే నేను తొందరలోనే ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో అయితే షూట్ చేసి మీకైతే అందజేస్తాను, ఏ పనులు అనేది పెండింగ్ ఉన్నాయి అనేసి. అండ్ మనకు ఈ కార్యక్రమానికి ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. వాటిని కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. శారీస్ తీయడము, నెక్స్ట్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని రానున్న కాలంలో మీ అందరికీ అందజేస్తాను. ఇక్కడైతే మనము మన్నాయనపల్లి దగ్గర అయితే వచ్చామన్నమాట. పలంనేక్ దగ్గరగా ఉంటుంది. సో వచ్చి ఇక్కడైతే భిక్షాట అనేది చేసుకున్నాము. ఆ రోజే మేము మన్నాయనపల్లి, జలార్లపల్లి ఈ 2 ఊర్లకైతే వెళ్ళామన్నమాట.
ఇక్కడైతే భిక్షాటనలో భాగంగా నేనైతే మా ఫ్రెండ్ రేఖా వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇక్కడ వచ్చి కొద్దిగా పిలిస్తే తొందరగా రాలేదనేసి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నానన్నమాట. తనైతే వచ్చింది. తర్వాత కొద్దిసేపు తర్వాత అన్న అయితే బజార్లోకి వెళ్ళున్నారంట, వచ్చారు. వాళ్ళకైతే అమ్మవారి యొక్క ఆహ్వాన పత్రిక అయితే ఇచ్చాము. వాళ్ళు కూడా మాకు 1116 ఇంకా 10 kgs రైస్ అయితే అన్నదానానికి గాను దానం అయితే ఇచ్చారు. నేనైతే ఆ వీడియోని షూట్ చేయలేదు. ఆ వీడియో అయితే తన ఛానల్ రేఖా క్యూటీ 9531 అనే యూట్యూబ్ ఛానల్ ఉంది తనకి. నేను అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అందులో అయితే పెడుతుంది ఆ అమ్మాయి. ఇక్కడైతే మనము అమ్మవారి యొక్క అమావాస్య వీడియో ఫస్ట్ స్టార్టింగ్లో చూశారు కదా, ఆ రోజు నైట్ అమ్మవారికి ఉయ్యాల సేవ అనేది చేసామన్నమాట. మనకి ఇక్కడైతే అన్నీ రెడీగా ఉంది, బట్ అయితే చైన్ ఇవన్నీ కొంచెము పెండింగ్ ఉన్నాయన్నమాట, ఆ వర్క్స్ అన్నీ. అందుకు గాను మేమే అమ్మవారిని చేతులతో ఊంజల సేవ అనేది చేస్తామన్నమాట. ఊంజల సేవ అనేది తమిళ్లో, తెలుగులో ఉయ్యాల సేవ అనేసి అయితే చెప్తాము. ఇక్కడైతే అమ్మవారికి ఉయ్యాల సేవ అనేది జరుగుతూ ఉంది. అందరూ మనస్ఫూర్తిగా ఒకసారి అయితే గట్టిగా అనుకుందాము, గోవింద 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 గోవింద. ఈ విధంగా అయితే ప్రతి ఒక్క అమావాస్యకి అమ్మవారికి అయితే పూజ అనేది జరిపిస్తాము. తర్వాత అయితే ఈ విధంగా నైట్ మనకి అమావాస్య ఉంది అని అంటే ఉయ్యాల సేవ కంపల్సరీ అయితే చేపిస్తామన్నమాట. సో గైస్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అమ్మవారి యొక్క పూజలో పాల్గొనాలి అనుకుంటే నేను ఇచ్చినటువంటి నంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. పూజా వివరాలు మరియు ఆలయ ప్రాంగణ పనుల యొక్క వివరాలు కూడా మీకు అయితే ఆయన తెలియజేస్తారు. మరోసారి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.